నమస్తే. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి చంద్రబాబు నాయుడు మనిషి అని, లేకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి మనిషి అని, ఆంధ్రాకు సంబంధించినటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయని, తెలంగాణకు సంబంధించినటువంటి సెంటిమెంట్ రాజేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు సాగుతుంటే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి ఒకటి వచ్చేసింది. తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఒక ఆంధ్ర ప్రాంత విద్యార్థికి ఏ విధంగా ఇస్తారనేటువంటి అంశము ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్లో అది కలకలం రేపుతున్నది. అయితే 2 రోజుల ముందే ఈ బాధ్యతలు కూడా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ రుజువులతో సహా ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిర్యాదు కూడా చేశారు. తెలంగాణలో మనకు కాంగ్రెస్ కార్యకర్తలు లేరా, ఎన్ఎస్యుఐ నాయకులు లేరా, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్లో ఎన్ఎస్యుఐ కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామిని నియామకం చేసినట్టుగా వచ్చింది. గెలిచాడా, నియామకం చేశాడా ఏదైనా పక్కన పెడితే ఆయన చిన్న కొత్తపల్లి బాపట్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఓటు హక్కు కలిగి ఉన్నాడనేటువంటిది ఇక్కడ అద్దంకి ఈ రైస్ మిల్ రోడ్లో చిన్న కొత్తపల్లిలో ఆయనకు ఉంది అనేటువంటి అంశం పైన ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి కార్యకర్తలు దీనిపైన ఫిర్యాదు చేశారు. ఏది అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా కిందికి వస్తుంది. చినకొత్తపల్లి అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఎడవల్లి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చిన్న పొరపాట్లు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో ఉండేటువంటి వాళ్ళు లేరా అనేటువంటి చర్చ సాగుతూ ఉన్నది. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారనేటువంటి ఆరోపణలు అప్పుడు ఉన్నాయి. కాకపోతే టీఆర్ఎస్కు తెలంగాణ అనేటువంటి ఒక షీల్డ్ ఉంది. కానీ కాంగ్రెస్కి అట్లాంటి షీల్డ్ ఉండాలంటే ఈ చిన్న పొరపాట్లు జరిగినా సరే ఆయన ఓటు హక్కు ఇప్పటికీ అక్కడే ఉన్నది. పోనీ ఇక్కడే పుట్టి ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే చదివి తెలంగాణలోనే పెరిగినటువంటి వ్యక్తి అనేటువంటిది అయితే ఆంధ్రాలో అతను ఓటు హక్కు ఎందుకు తీసుకున్నాడు, తెలంగాణలో తన అడ్రస్ ప్రూఫ్ కానీ మిగిలినటువంటి అంశాలు ఏమిటి? ఇప్పుడు ఇదొక కొత్త తలనొప్పి తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ బరువును మోయాల్సి వస్తుంది. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా నిరుత్సాహానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ చిన్న పొరపాట్లే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.